హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి కచోరీస్ తయారు చేసుకునే విధానం చెప్తున్నానండి. ఈవినింగ్ స్నాక్ కింద తినడానికి ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇదిగోండి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి కరిగించుకుంటున్నానండి అందులో వేసి కలుపుకోవడానికి. ఇట్లా స్టఫింగ్ ఏదైనా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అండి. ఆనియన్స్తో చేసుకోవచ్చు, అటుకులతో కొంతమంది చేస్తారండి. నేనైతే క్యాబేజీ, బంగాళదుంప స్టఫింగ్ పెట్టుకున్నానండి. గ్రీన్ పీస్ వాడచ్చు, బీన్స్ అండి, ఏదైనా చేసుకోవచ్చండి. ఇదిగోండి సాల్ట్ వేసుకున్నాను, అలాగే కరిగించిన నెయ్యి కూడా వేసుకొని పిండిలో నెయ్యి అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలండి. ముందు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయండి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా మనం ఉండ చుట్టినప్పుడు ఉండవ్వాలండి ఆయిల్ తోటి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. ముందు మామూలుగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి వాము కూడా నేను ముందు వేయడం మర్చిపోయానండి, తర్వాత వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకుంటే మనకి కడుపుకి అంటే జీర్ణశక్తికి మంచిదండి. వాము వేసుకోవడం వల్ల పకోడీ అనగా బజ్జీలు అనగా దేనికైనా వాము వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఈ విధంగా కలిపి ఒక గిన్నెని మూత పెట్టుకోవాలండి పక్కన. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో చపాతీ పిండి మధ్యలో లేయర్ కింద రాయడానికి కోసం ఈ విధంగా ఒక క్రీమ్ లాగా తయారు చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇలాగ ఈ విధంగా క్రీమ్లా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అలాగే స్టఫింగ్ కర్రీ కోసం 2 బంగాళదుంపలు ఉడికించుకున్నాను. మరలా పిండిని ఇదిగోండి ఈ విధంగా నానిందండి. ఇప్పుడు బాగా ఇంకోసారి మర్దన చేసుకోవాలండి బాగా పిండిని. ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి కచోరీస్. ఇదిగోండి కళాయిలో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు గండి తరిగి పెట్టుకున్నాను, 1 కప్పు ఉంటుందండి, మగ్గించుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నానండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదండి, మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, బఠానీలు, గ్రీన్ పీస్ అంటారు కదండి, ఏమన్నా వేసుకోవచ్చండి. నేను ఈ ఉన్న వాటితో చేస్తున్నానండి. ఈ విధంగా సాల్ట్ వేసానండి, మగ్గించుకొని క్యాబేజీ కాస్త మగ్గిన తర్వాత అప్పుడు బంగాళదుంప ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేగాలండి. బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పసుపు, కారం అండి. ఆమ్చూర్ పొడి మీ ఇష్టం అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసుకొని మంచిగా ఉప్పు కారం పట్టేలాగా వేపుకోవాలండి. మరలా ఇంకోసారి పిండిని ఈ విధంగా మర్దించుకుంటున్నానండి. ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి తినడానికి. సాయంత్రం స్నాక్ కింద ఇది చాలా బాగుంటాయండి కచోరీస్. ఇదిగోండి ఈ విధంగా 5 చపాతీల వరకు చేసుకున్నానండి. నేను కలిపిన పిండి ముద్ద 5 చపాతీలు, పెద్ద సైజు 5 చపాతీలు అయ్యండి.
తినడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని ఈ విధంగా చపాతీ పైన ముందు రాసుకోవాలండి. రాసుకొని కాస్త మైదా పిండి జల్లుకోవాలి. జల్లుకొని మరలా ఇంకో చపాతీ వేసుకోవాలండి పైన. ఇదే విధంగా 5 చపాతీలు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇదే విధంగా చేసుకొని బిస్కెట్స్ కింద కూడా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయండి. లేయర్ కింద రావడం కోసం ఈ విధంగా చేస్తారండి. ఇవ్వండి, అంచులన్నీ సమానంగా చేసుకొని పెట్టుకోవాలి. ఎంత కష్టపడి చేసినా సరే ఇంట్లో మా పిల్లలు అయితే ఏదో కామెంట్ చేస్తారండి, ఏదో వంక పెడతారు. అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటారండి. ఇవ్వండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పూరీలా వత్తుకొని స్టఫ్ చేసుకోవాలండి మధ్యలో కూరని. ముందు ఒకటి రౌండ్గా చేసుకున్నానండి. దానికన్నా ఇలా చేసుకోవడం ఈజీ అనిపించిందండి. మళ్ళీ మన కజ్జికాయ షేప్లో చేసుకున్నానండి రెండోసారి. చేతితోటే ఈ విధంగా వాటర్ అద్దుకొని రౌండ్గా విడిపోకుండా ఉంటుందండి. ఇలా వాటర్ అద్దుకొని కలుపుకోవడం వల్ల ఇలా చేతితోటే షేప్ ఇచ్చుకున్నానండి, కజ్జికాయల షేపు. అంతే అండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే సగం పిండి వరకు ఇలా స్టఫ్ చేసుకున్నానండి ఈ కర్రీతోటి. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. స్టఫింగ్ మార్చుదామని వేరే స్టఫ్ చేయాలని. ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా మంచిగా వేపుకోవాలండి లోలో పెట్టుకొని సిమ్లో. బాయ్ అండి.